కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికి గుదము సప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే మహాదేవుండు ఘనమాద్యము గల రాజు భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. మన రక్షకుడు యేసు క్రీస్తు శిలువయందే మన వైభవమును వెదకవలసి ఉన్నది. దాని అందే మనకు రక్షణమును జీవమును పునరుత్థానమును కలదు. దాని ద్వారానే మనము రక్షణ పొంది పాప విముక్తులమైతిమి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోను ఉండును గాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క బలి పూజ ఆరంభ సమయంలో మీ అందరికీ కూడా ఆ దేవుని యొక్క శుభాకాంక్షలను, ప్రత్యేకంగా ఈ యొక్క పవిత్ర గురువారం యొక్క దీవెనలను వసగుతూ మీ అందరికీ ఆ ప్రభు యొక్క కడరాత్రి భోజన శుభాకాంక్షలు. అదే విధంగా ప్రత్యేకంగా ఈ రోజున మన యొక్క విచారణ గురువైన రెవరెండ్ ఫాదర్ రంజిత్ గారికి గురుపట్ట లేదా గురుత్వ శుభాకాంక్షలను నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. హ్యాపీ యానివర్సరీ ఆఫ్ ద గాడ్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ దిస్ హోలీ యూకరిస్ట్. We wish you all the best, dear Father, being a happy parish priest to us, being available every time, everywhere, in everything to our parish. అవునా కాదా? మన విచారణ గురువు మన కొరకు ప్రతిసారి ప్రతి విషయంలో మనకు అందుబాటులో ఉంటూ మనం ఉత్తేజపరుస్తూ మన యొక్క సంఘాన్ని ఇంకా పటిష్టం చేస్తూ ఉన్నందుకు మీ అందరి తరపున, నా తరపున, ఎందుకంటే నేను కూడా అప్పుడప్పుడు వస్తున్నాను కాబట్టి నేను కూడా ఆయన కంటే పెద్దవాడిని అయినా సరే ఆయన యొక్క విచారణ సభ్యుడిగా నేను భావించుకుంటూ మన యొక్క విచారణ గురువుకి వందనాలు తెలియజేద్దాం. పెద్దగా చప్పట్లు కొడుతూ అభినందించుదాం. ఇకపోతే ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రభు కడరాత్రి భోజనం రోజున మనం తెలుసుకోవాల్సింది 3 విషయాలు. ఒకటి గురుత్వ స్థాపన, రెండవది ప్రేమ కానుక. యేసు ప్రభు తనను తాను తగ్గించుకొని తన యొక్క శిష్యుల యొక్క పాదాలు కడుగుతూ, నేను ఏ విధంగా అయితే మీ యొక్క పాదాలు కడుగుతూ ఉన్నానో నన్ను నేను తగ్గించుకొని మీకు సేవ అనే ఈ యొక్క సాధ్యమును లేదా సేవ అనే ఈ యొక్క పాదాలు కడిగే సాంగ్యము ద్వారా మీకు ఒక నూతన ఆజ్ఞను వసుకుతున్నానని ప్రభు పలుకుతూ ఉన్నాడు. అదే విధంగా ఈ రోజున ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా మనం ప్రతిరోజు దివ్య బలి పూజలో భాగం పంచుకుంటూ ఉన్నాం. ప్రతిరోజు దివ్య బలి పూజలో భాగం పంచుకుంటున్నామంటే దాని యొక్క పుట్టినరోజు ఈ రోజు అని నేను మీకు నమ్మి విశ్వాసంతో తెలియజేస్తున్నాను. అవునా కదా? దివ్య బలి పూజ ఎప్పుడు మొదలైంది? మొదటి దివ్య బలి పూజ ఎప్పుడు మొదలైంది?
మొదలైంది. దివ్య బలి పూజ యొక్క యానివర్సరీ ఎప్పుడు? ఈ రోజే, అవునా కాదా? ఎందుకు? యేసు ప్రభు తన యొక్క శిష్యుల యొక్క పాదాలను కడిగి అప్పాని ద్రాక్ష రసాన్ని తీసుకొని నా జ్ఞాపకార్థముగా ఇక మీదట మీరు చేయండి అని ఆజ్ఞాపిస్తున్నారు. అంటే ఈ రోజున ఈ యొక్క దివ్య బలి పూజ అనేది మన కొరకు స్థాపించబడుతూ ఉంది. అలాంటి ఆ యొక్క గొప్ప దివ్య బలి పూజలో మనం భాగం పంచుకోబోతున్నాం. ఈ రోజున ఈ యొక్క మూడింటి గురించి మనం క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం. కనుక ఈ యొక్క బలి పూజలో భాగం పంచుకోవాలి అంటే మనం కొద్ది రోజుల క్రిందటనే పాప సంగీతం చేశామా? చక్కటి పాప సంగీతం చేశాం. మన యొక్క విచారణలో చక్కటి అవకాశాన్ని మన యొక్క విచారణ గురువు మనందరికి కూడా కల్పించారు. పాప సంగీతం చేశాం. అయినా సరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనలో తెలిసో తెలియకో చిన్న చిన్న పాపాలు చేసి ఉంటాం. మన యొక్క మాటల ద్వారా, మన యొక్క క్రియల ద్వారా, లేదా మన యొక్క ఆలోచనల ద్వారా. ఈ యొక్క మూడింటి ద్వారానే మనం ఎక్కువగా పాపాలు చేస్తూ ఉంటాం. కనుక వీటి ద్వారా మన యొక్క జీవితంలో అడుగుపెట్టిన ఆ యొక్క పాపాలను కడిగివేయమని ఆ ప్రభుని ప్రాధేయపడుతూ, మనస్తాపపడుతూ హృదయపూర్వకంగా క్షమాపణ కోరుకుందాం. గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవం దయచేయుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోక దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు. పరలోక దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు. ప్రభుదేవా ఓ పరిశుద్ధాత్మ, మేము పూజించి స్తుతించేము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దైవ కుమార దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. దైవ కుమార దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. తండ్రి కొడి ప్రక్క కూర్చున్న తనయం, మా మనసులను ఆలించు స్వామి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. తండ్రి మహిమలో వెలిగే ప్రభువ, దైవనమాయి స్తుతి గీతములు. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ఏకైక కుమారుడు మరణమునకు తనను తాను అర్పించుకొనక పూర్వము ఈ లోకమున కని విని ఎరగని ఒక క్రొత్త బలిని తన ప్రేమ విందుగా ఏర్పరచెను. ఈ వైభవాయుత
కడపడి భోజనమును తనకు ప్రేమ చిహ్నముగా శ్రీసభ ప్రసాదించను. దానిని ఒక నూతనముగా నిత్యమైన బలిగా సమర్పించబడిన తన శిష్యులను ఆజ్ఞాపించను. ఈ విందులో పాల్గొన్న మేము అద్భుతమైన ఈ కార్యము ద్వారా సంపూర్ణ ప్రేమను జీవమును గ్రోలునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ నెలను మొదటి నెలగా పరిగణింపుడు. ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారికి ఈ తీరుగా చెప్పుడు. ఈ నెలలో 10వ నాడు ప్రతి వ్యక్తి తన కుటుంబమునకై ఒక గొర్రె పిల్లను ఎన్నుకొనవలేను. ఒకవేళ దానిని తినుటకు తన కుటుంబం వారు చాలకపోయినచో కుటుంబ యజమానుడు పొరుగు వారిని కలుపుకొనవలేను. ఒక్కొక్కరు ఎంత మాంసం భుజింతురో మొత్తం మీద ఎందరు భుజింతురో ముందుగానే నిర్ణయించుకొని ఆ మీదట జంతువును ఎన్నుకొనవలేను. జంతువు అశుద్ధమైనది కాకూడదు. అది ఒక ఏడాది పోతై ఉండవలేను. మేకల నుండి కానీ గొర్రెల నుండి కానీ దానిని ఎన్నుకొనదగును. ఈ నెలలో 14వ రోజు దాకా ఆ జంతువును మీ వద్ద ఉండనిండు. అప్పుడు ఇశ్రాయేలీయుల సమాజము వారందరూ ప్రొద్దుకూకిన తర్వాత దానిని వధించవలేను. అంతటా దాని నెత్తురు తీసుకొని పోయి వారు తాము మాంసం తిను ఇంటి వాకిళ్ళ 2 నిలువు కొమ్మల మీద అడ్డకమ్మ మీద పూయవలేను. ఆ రాత్రి దాని మాంసమును నిప్పులో కాల్చి తినవలేను. పొంగని రొట్టెలతో చేదు ముక్క కూరలతో ఆ మాంసమును తినవలేను. మాంసము ఈ క్రింద విధంగా తినవలేను. తిననప్పుడు మీ నడుమునకు దట్టి ఉండవలేను. కాళ్ళకు చెప్పులు ఉండవలేను. చేతిలో కర్ర ఉండవలేను. మాంసము త్వరగా తినవలేను. ఇది ప్రభు పాస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమునందు తిరుగాడుదును. ఐగుప్తు దేశమునందలి నరుల జంతువులు తొలుచూలు పిల్లలను చంపివేయుదును. ఐగుప్తు దేశ దేవతలకెల్లా శిక్షలు విధింతును. నేను యావేను. మీరున్న ఇండ్లకు నెత్తురు పూతలు గుర్తులుగా ఉండును. వారిని చూచి నేను మేమి చేయక మీ ఇండ్లు దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును నాశనం చేయనప్పుడు మీరు ఏ విపత్తుకు గురికారు. ఈరోజు మీకు జ్ఞాపకార్థ దినమగును. ఈనాడు మీరు యావే పేరిట పండగ చేసుకొనవలేను. తరతరముల దాకా శాశ్వతముగా మీరు ఈ రోజును పర్వదినముగా చాటవలేను. ఇది ప్రభు వాక్కు. నా త్రోవకు వెలుగైనది, నా త్రోవకు వెలుగైనది యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కష్టములోన ధైర్యం, బాధలలోన సహనం, నిరాశలలోన ఆశాని వాక్యం. కష్టములోన ధైర్యం, బాధలలోన సహనం, నిరాశలలోన ఆశాని వాక్యం. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా మనసుకెంతో ప్రసాదత, నా మనసుకెంతో ప్రసాదత, నా మనసుకెంతో పరవశం. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. రెండో పఠనము. ఈ రొట్టెను తినినప్పుడెల్లా, ఈ పాత్ర నుండి తాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటిస్తురు.
పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనం నుండి 26వ వచనం వరకు. సోదరులారా, నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండి పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. అదే విధముగా భోజనము తర్వాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తంలోనైనా నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయునప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడెల్లా, ఈ పాత్ర నుండి పానము చేయునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాదములకు దీపము, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది, నా త్రోవకు వెలుగైనది యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కష్టములోన ధైర్యం, బాధలలోన సహనం, నిరాశలలోన ఆశ నీ వాక్యం. కష్టములోన ధైర్యం, బాధలలోన సహనం, నిరాశలలోన ఆశ నీ వాక్యం. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా మనసుకెంతో ప్రసాదత, నా మనసుకెంతో ప్రసాదత, నా మనసుకెంతో పరవశం. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నన్ను పట్టుకో నీ ఆత్మతో, నన్ను నడుపు సిపి చేతిలో శిరను నేను అనుక్షణము నన్ను చెక్కుము. సిపి చేతిలో శిరను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, నీ భాగ్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 13వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు. అది పాస్కా పండుగకు ముందటి రోజు యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచు ఉండగా సిమోను కుమారుడు యూదా ఇస్కరియోతు హృదయములో అప్పటికే పిశాచము యేసును అప్పగింపవలెనని ఆలోచన కలిగించెను. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి వచ్చిననియు, మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి యేసు భోజన పంక్తి నుండి లేచెను. పిమ్మట తన పైవస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకుని ఒక పల్లెములో నీరు పోసి
తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకునిన తుండుగుడ్డతో తుడవనారంభించెను. అట్లు ఆయన సీమోను పేతురు వద్దకు రాగా అతడు, ప్రభు, నీవు నా పాదములు కడుగుదువా అని యేసుతో అనెను. నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకొందువు అని యేసు పలికెను. నీవు నా పాదములు ఎన్నటికి నీ కడగరాదు అని పేతురు పలికెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని పక్షమున నాతో నీకు భాగము ఉండదు అని చెప్పాను. అట్లైన ప్రభు, నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను నా తలను కూడా కడుగుము అని సీమోను పేతురు పలికెను. స్నానము చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు. అతడు పాదములు తప్ప మరేమీ కడుగుకొన అవసరం లేదు. మీరు శుద్ధులు, కానీ మీలో అందరూ కాదు అని యేసు అతనితో చెప్పెను. ఆయన తన్ను అప్పగించు వారిని ఎరిగి ఉండెను కనుక మీలో అందరు శుద్ధులు కారు అని పలికెను. ఆయన వారందరి కాళ్ళు కడిగిన పిమ్మట మరలా తన పై వస్త్రమును ధరించి తన స్థానమున కూర్చుండి ఇట్లు పలికెను, నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా? మీరు నన్ను బోధకుడనియు ప్రభువుననియు పిలుచుచున్నారు. మీరు అటు పిలుచుట సముచితమే. ఏలైనా నేను మీ బోధకుడును ప్రభువునై ఉన్నాను. మరియు ప్రభుడును బోధకుడును అయిన నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడగవలెను. నేను చేసినట్లు మీరును చేయవలెనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చితిని. క్రీస్తు సువిశేషము. ఈ యొక్క పవిత్ర గురువారము యేసు తన శిష్యులతో కడరాత్రి భోజనాన్ని ఆరగించిన రోజు. మహా అద్భుతమైన, మహా దీవెనాకరమైన రోజుగా మనం భావిస్తూ ఉన్నాం. గురువునకు శిష్యులకు మధ్య ఒక ప్రేమ బంధము అనేది చిగురిస్తూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క కడరాత్రి భోజనం ద్వారా గురువు తన యొక్క జీవితంలో తన యొక్క గురుత్వాన్ని తన యొక్క శిష్యులకు పంచుతూ ఉన్నాడు. పంచడమే కాదు, ఆ యొక్క బంధాన్ని, దేవుడిచ్చిన ఆ యొక్క గురుత్వ బాధ్యత అయిన ఆ యొక్క దైవ బాధ్యతను తన యొక్క శిష్యులకు ఇచ్చి తన వలె వాళ్ళు కూడా గురువులుగా మెలగాలి, గురువులుగా జీవించాలి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క బంధము వారి యొక్క జీవితాలను మారుస్తూ ఉంది. ఈ యొక్క గురుత్వ బంధాన్ని యేసుప్రభు వారికి పంచడం ద్వారా వారు వారి యొక్క జీవితంలో ఇంకా ఎక్కువగా బలపడుతూ ఉన్నారు. విశ్వాసంలో ఇంకా ఎక్కువగా వాళ్ళు దేవుని యొక్క పిలుపులో పటిష్టమవుతూ ఉన్నారు, దృఢమవుతూ ఉన్నారు. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు శిష్యులుగా వాళ్ళను భావించుకున్నారు. అవునా కాదా? ఈ రోజు వరకు దేవుని వెంబడించే వాళ్ళుగా, దేవుని వెనకాల తిరిగే వాళ్ళుగా, ఇంకా ఒక విధంగా చెప్పాలి అంటే లోక ఆలోచనలతో ఉన్నారు శిష్యులందరూ కూడా. ఏంటి ఆ యొక్క లోక ఆలోచనలు? యేసు ప్రభు వెంబడి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. అవునా కాదా? ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. తన యొక్క బహిరంగ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఎంతో మందికి స్వస్థతను కలిగిస్తూ ఉన్నారు, ఎంతో మందికి ఆహారాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు, ఎంతో మందికి ఆయన తన యొక్క మాటల ద్వారా మారు మనసు కలిగిస్తూ ఉన్నారు. అలాంటి ఆ యొక్క పరిచర్యలో ఈ యొక్క శిష్యులను తను ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న ఆ యొక్క శిష్యుల యొక్క పరిస్థితి ఏంటి? ఎలాంటి స్థితిలో వాళ్ళని ఎన్నుకుంటూ ఉన్నారు? వాళ్ళు పటిష్టంగా ఉన్న స్థితిలోనా, బాగా తెలివైన స్థితిలోనా, బాగా ఉన్నతమైన స్థితిలోనా? మీరు ఎవరైనా చెప్పండి, వాళ్ళ యొక్క స్థితి ఏంటిది? ఎలాంటి వాళ్ళను ఆయన ఎన్నుకున్నాడు? ఆయన ఎన్నుకున్న 12 మంది ఎలాంటి వాళ్ళు? ఒకడు చేపలు పట్టేవాడు, ఒకడు కోపిష్టి, ఒకడు దొంగ, ఇంకొకడు ఒక్కొక్క విధానం. అంటే ఈ యొక్క 12 మందిని మీరు ఎవరైనా సరే ఒక సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఏంటి అంటే ఒక్కరు కూడా తగిన స్టేట్ ఆఫ్ మైండ్ లో లేరు అని ఖచ్చితంగా నిర్ధారిస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి అంత బలహీనంగా ఉన్నది. అలాంటి ఆ యొక్క బలహీనమైన శిష్యులను ఎన్నుకోవడమే కాదు, తన వెంట తిప్పుకొని
తిప్పుకోవడమే కాదు, తను చేస్తున్న ప్రతి ఒక్క అద్భుత కార్యంలో వాళ్ళకు కూడా భాగాన్ని పంచుతూ ఉన్నాడు. వాళ్ళకు కూడా యేసు ప్రభు ఏ విధంగా ఈ యొక్క అద్భుతాలను చేస్తున్నాడు, అలాంటి ఆ యొక్క అద్భుత శక్తిని వాళ్ళకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఎంతమందికి? 5,000 మందికి ఆహారాన్ని పంచాడా? పంచినప్పుడు వాళ్ళు పక్కనే ఉన్నారా లేరా? పక్కనే ఉన్నప్పుడు ఏమంటూ ఉన్నారు? ఈ యొక్క 5 రొట్టెలు 2 చేపలు ఏ విధంగా సరిపోతాయి? మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో ఉన్నదంతా కొని తెచ్చినా సరే వీళ్ళకి మనం భోజనాన్ని ఇవ్వలేము. అలాంటప్పుడు యేసు ప్రభు ప్రశాంతంగా ఉండి అక్కడ ఏమున్నావో అవి నా దగ్గరికి తీసుకురండి అంటూ ఉన్నారు. వాళ్ళ ముందనే దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నారు, దేవునికి అర్పిస్తూ ఉన్నారు. అర్పించినప్పుడు బహుశా వీళ్ళలో ఉన్న కొంచెం మంది శిష్యులైనా సరే కనువిప్పి కలిగి ఉంటూ ఉంది. అయ్యో, మా ప్రభు ఈ యొక్క 5 రొట్టెలను 2 చేపలను దేవునికి అర్పించగానే ఇంతమందికి పవిత్ర ఆహారంగా మారుతూ ఉన్నది అని తెలుసుకొని ఏ విధంగా దేవుని యొక్క పరిచర్యలో వారి నిమగ్నం కావాలో వాళ్ళ యొక్క మనసుని సిద్ధం చేసుకొని ఉంటూ ఉన్నారు. అందరికంటే బలహీనులం, లోక జ్ఞానంలో అందరికంటే బలహీనులం, కానీ దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆ యొక్క దైవ అంకిత ముద్ర అనేది మా మీద ముద్రించబడినప్పుడు మాలో ఉన్న బలహీనతలన్నీ కూడా తొలగిపోయి దైవ బలము అనేది మాకు ప్రసాదించడం జరుగుతూ ఉంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం చూసినట్లయితే ప్రత్యేకంగా యోహాను సువార్త, ఎవరికైనా బైబిల్ ఉన్నాయా? యోహాను సువార్త 13వ అధ్యాయము 14వ వాక్యం ఎవరైనా చదవండి అమ్మా. మరియు ప్రభువును బోధకుడును అయిన నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడుగు కొనవలెను. ఇంకా ముందుకెళ్ళమ్మా. 15వ వాక్యం. నేను చేసినట్లు మీరు చేయవలెనని మీకు ఒక ఆదర్శమును నిదర్శనమును ఇచ్చి తిని అని ప్రభు పలుకుతూ ఉన్నారు. యేసువా వందనం, యేసువా వందనం. మన ప్రభు మనను ఒత్తిడి చేసేవాడు కాదు, మన ప్రభు మన మీద జులుం చేసేవాడు కాదు, మన ప్రభు మన మీద అధికారం చెలాయించేవాడు కాదు. ఎలాంటి వాడు? తను చేసిన దాన్ని మనకు ఆదర్శంగా ఇచ్చే గొప్ప దేవుడు. యేసువా వందనం, యేసువా వందనం. అవునా కాదా? చూడండి, ప్రభు తనను తాను తగ్గించుకొని తన యొక్క పై వస్త్రములు తీసివేసి నడుముకి ఒక తుండుగుడ్డను కట్టుకొని నేను ఇప్పుడు ఒక ఆదర్శాన్ని ఇస్తానంటూ ఉన్నాడు. ఏం ఆదర్శం? తన యొక్క 12 మంది శిష్యుల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి కాళ్ళు కడిగి ముద్దాడి వాళ్ళని ఎంత పవిత్రం చేస్తున్నాడు చూడండి. తాను ఎంతగా తగ్గించుకుంటున్నాడు అంటే మీ అందరికీ తెలుసు. చాలాసార్లు నేను పూజ చేసినప్పుడు కానీ ఇంతకుముందు గురువులు కూడా ఒక బిషప్ గురించి మీకు చెప్పి ఉంటారు. బిషప్ ఫుల్టన్ షీన్, అమెరికన్ బిషప్. మొదటిసారి ఈ యొక్క ఇక్కడ ఒకరు వీడియో తీస్తూ ఉన్నారు. అంటే మొదటిసారి దేవుని యొక్క వాక్యాన్ని ఈ యొక్క ప్రచార మాధ్యమంలో టీవీలో కానీ రేడియోలో కానీ మొదటిసారి ప్రపంచానికి బోధించిన బిషప్ పేరు ఫుల్టన్ షీన్. ఆ యొక్క బిషప్ గారు ఈ యొక్క పవిత్ర సాంగ్యం గురించి 7 విధాలుగా అభివర్ణిస్తూ ఉన్నాడు. ఎన్ని విధాలుగా? 7 విధాలుగా చెప్తూ ఉన్నారు. యేసు ప్రభు తనను తాను తగ్గించుకొని 12 మంది శిష్యుల యొక్క పాదాలు కడగడంలో 7 నిగూఢ అర్థాలు దాగి ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క ఫుల్టన్ షీన్ బిషప్ అంటూ ఉన్నాడు. ఒకటి, ప్రభు లోకానికి వచ్చిన తీరు. ఎవరైనా ఆలోచించారా ఏ విధంగా? కాళ్ళు కడిగే దాంట్లో కూడా ప్రభు లోకానికి వచ్చిన తీరు అనేది దాగి ఉందట. కాళ్ళు కడిగినప్పుడు ఏ విధంగా కడుగుతూ ఉన్నాడు? వాళ్ళ యొక్క శిష్యుల యొక్క పాదాల దగ్గర పడిపోతూ ఉన్నాడు. అవునా కాదా? ప్రభు జన్మించినప్పుడు తనకు ఉండడానికి ఏదైనా ఇల్లుందా? ఎక్కడున్నాడమ్మా? పశువుల పాకలో. అందరూ కూడా గెంటి వేశారు, లేదు స్థలము అని ఆయన తిరస్కరించారు, తృణీకరించారు. అలాంటప్పుడు ఆయన ఏ స్థితికి వెళ్ళాడు? బహుశా ఆ యొక్క గొడ్ల చావడిలో, ఆ యొక్క గొడ్ల పాదాల దగ్గర. ఏ విధంగా అయితే ఈ రోజు ప్రభు మన పాదాల దగ్గర మన కడుకు తాను తగ్గించుకొని కడుగుతూ ఉన్నారు, ఆ రోజు ఆ విధంగా. అంటే యేసు ప్రభు జన్మించిన తీరు అనేది ఈ యొక్క పవిత్ర సాంగ్యంలో దాగి ఉంది అని చెప్పేసి ఫుల్టన్ షీన్ గారు చెప్తూ ఉన్నారు. రెండవది, ప్రభు జీవించిన విధానం ఈ యొక్క 12 మంది అపోస్తుల కాలు కడగడంలో దాగి ఉందట. ఏ విధంగా ప్రభు జీవించారు?
గొప్పగా జీవించారా? పెద్ద పెద్ద కోటలలో జీవించారా? అయ్యో నేను దేవుని యొక్క బిడ్డనే, పవిత్రాత్మ ప్రభావం వల్ల నేను ఈ యొక్క లోకానికి జన్మించానే, నాలో పాపము లేదే, నాకంటే గొప్పవాడు ఎవడూ లేడు అని ఎప్పుడైనా యేసు ప్రభు ఒక్కసారైనా తన నోటి గుండా పలికాడా? నేను పవిత్రాత్మ ప్రభావం వల్ల జన్మించిన బిడ్డను, నాలో పాపము లేదు, మీకంటే నేను ఎక్కువ వాడను అని చెప్పేసి ఒక్కసారైనా తనలో గర్వం మనకు కనిపించిందా? ఒక్కరైనా నిరూపించగలరా? ఎప్పుడు కూడా. అంటే తన యొక్క స్థితిని తను ఎంత అంతర్గతంగా ఉంచుకున్నాడో, ఎంత అంతర్గతంగా లీనమైపోయి మన కొరకు తన యొక్క దైవ స్థితిని తగ్గించుకుని మానవ రూపంలో మన ముందు జీవించారు. ఈ యొక్క కార్యం ద్వారా మనకు తెలుస్తుంది ప్రియమైన సహోదరి సహోదరులారా. మూడవది, ప్రభు చూపించిన విధేయత. ప్రభు దేవునికి విధేయత చూపించారా? చూపించలేదా? ఖచ్చితంగా దేవునికి విధేయత చూపించడంలో ఒక్క క్షణం కూడా వెనుకడగ వేయలేదు. ప్రభు ఈ యొక్క లోకానికి, ఆ యొక్క దేవాది దేవుడు ఆ యొక్క ప్రభుని యొక్క లోకానికి పంపించినప్పుడు ఆ దేవునికి, తండ్రి దేవునికి తన యొక్క విధేయతను అనుక్షణం కూడా చూపిస్తూనే ఉన్నారు. ఏ విధంగా అయితే ఈరోజు పాదాలు కడగమని మనకు ఆదేశిస్తూ ఉన్నారు, మనం విధేయులై జీవించమంటూ ఉన్నారు, తను కూడా తన యొక్క తండ్రి దేవునికి విధేయుడుగా జీవించారు. అంటే మరణానికి కూడా వెనకడుగు వేయకుండా, తండ్రి నీ ఇష్టమైతే, నీ చిత్తమైతే, ఏమన్నాడు? నీ చిత్తమైతే ఈ యొక్క భారమును నుండి నన్ను వైదొలిగించు, కానీ అది నా అభిష్టం కాదు, నీ చిత్తం మాత్రమే. నీకు ఇష్టమైతే ఈ యొక్క భారాన్ని మోయడానికి నేను ముందుకు వెళ్తాను, ఈ యొక్క భారానికి వెనకడుగు వేయను. అంటే దాంట్లో ఏం కనిపిస్తూ ఉంది? విధేయత ఉందా లేదా? అంటే తండ్రి ఆదేశాన్ని నెరవేర్చడంలో కొడుకు ఎంత నిమగ్నమైపోయి ఉన్నాడో మనకు కనిపిస్తూ ఉంది. ఇక నాలుగవది, ప్రభు తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన తీరు. ఇదే విధంగా ప్రభు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడా లేదా? ప్రతి క్షణం కూడా నెరవేర్చాడు, అనుక్షణం కూడా నెరవేర్చాడు, ఒక్క క్షణం కూడా తృఢీకరించలేదు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో తన యొక్క సమయము ఆసన్నమయ్యే వరకు ప్రభు ఎవరికైనా బహిర్గతంగా కనిపించాడా? ప్రభు ఈ యొక్క లోకంలో ఈ యొక్క బహిర్గత ప్రసంగాన్ని లేదా బహిర్గత పరిచర్యను ఎన్ని సంవత్సరాలు చేశాడు? 3 సంవత్సరాలు. ఆయన ఈ యొక్క లోకంలో జీవించిన ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 30 సంవత్సరాలు. కొంచెం మంది అంటారు, అయ్యో ఈయన 30 సంవత్సరాలు దేవుని యొక్క బిడ్డగా జీవించాడే, ఈ యొక్క 30 సంవత్సరాలు మనకు బోధించినట్లయితే ఎంత బాగుండు, ఎంత గొప్పగా ఉండు అనుకుంటూ ఉంటారు. కానీ అది దైవ అభిష్టము కాదు. దేవుని యొక్క అభిష్టం ఏంటి? తన యొక్క సమయము ఆసన్నమయ్యే వరకు మామూలు సాధారణమైన బిడ్డగా తన యొక్క తల్లిదండ్రుల దగ్గర, జోసేపు మరియమ్మ దగ్గర ఒక సాధారణమైన వడ్రంగి బిడ్డగా, వడ్రంగి పని నేర్చుకుంటూ, ఇంట్లో పని నేర్చుకుంటూ, అందరి దగ్గర ఆడుకుంటూ తన యొక్క విధేయతను కనబర్చాడు. ఎప్పుడు కూడా గొప్పలకు పోలేదు, తను ఇంత గొప్పవాడని ఎక్కడ కూడా గర్వానికి పోలేదు ప్రేమైన సహోదరి సహోదరులారా. ఇకపోతే ఐదవది, ప్రభు సత్యము ధర్మం కోసం పొందిన అవమానాలు. అవునా కదా? ప్రభు సత్యం కోసం, ధర్మం కోసం ఎన్ని అవమానాలు పడ్డారో, ఈ యొక్క కాలు కడిగే సాంగ్యంలో కూడా అలాంటి అవమాని అంటే ఎవరు అవమానించడం లేదు, అంతకు ఈ యొక్క లోకంలో మీరు ఎవరికైనా కాలు మొక్కినప్పుడు, మన యొక్క తల్లిదండ్రులకు మొక్కితే ఏంటి అది? మామూలుగా మన యొక్క భారతదేశ ఆచారం ప్రకారం మన యొక్క తల్లిదండ్రుల యొక్క కాళ్ళు లేదా పెద్దల యొక్క కాళ్ళు లేదా గురువుల యొక్క పాదాలు మనం తాకినప్పుడు అది దీవెన. అలా కాకుండా 10 మందిలో ఎవరైనా వచ్చి కాళ్ళు పట్టుకో అని నిన్ను ఆదేశిస్తే అదేంటి? నువ్వు ఏదైనా తప్పు చేస్తే తప్ప వేరే వాళ్ళు కాళ్ళు పట్టుకుంటావా? పట్టుకోం కదా. అంటే యేసు ప్రభు చూడు, ఇక్కడ ఈయన తప్పు చేశాడా? ఆయన ఏమైనా కదియా? ఆయన ఏమైనా పాపాత్ముడా? కాదు కదా. ఆయన కంటే పుణ్యాత్ముల యొక్క ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? లేరు. కానీ అయినా సరే పాపాత్ముల యొక్క కాళ్ళు పట్టుకోవడానికి వెనకంచ వేయడం లేదు, నిరాకరించడం లేదు. అదే దేవుని యొక్క గొప్పతనం. ఎందుకంటే దేవుని యొక్క అభిష్టాన్ని నెరవేర్చడానికి
సత్యమును ధర్మమును యొక్క లోకంలో నెలకొల్పడానికి ఆయన అంత స్థితికి వెళ్తూ ఉన్నాడు. దాంట్లో కూడా ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నాడు, దాంట్లో కూడా దైవ అభిష్టాన్ని నెరవేరుస్తున్నాడు. ఇకపోతే 6వదిగా ప్రభు స్క్లీవపై మరణించిన తీరు. ప్రభు రేపటి రోజున ఏం చేయబోతూ ఉన్నాడు? మనందరి కోసం కల్వరి కొండకి ఏ విధంగా వెళ్తూ ఉన్నాడు? ఆనందంతో పరిగెత్తుకుంటా వెళ్తూ ఉన్నాడా? ఈ రోజు మనకున్న కార్లలో ఆయన కూడా ఒక కార్లో వెళ్ళి కొండపైకి వెళ్ళి అయ్యో స్లీవను చూసి ప్రార్థిస్తూ ఉన్నాడా? కాదు కదా. మరణించిన ఆ యొక్క మ్రానుకి జీవం పోస్తూ ఉన్నారు. రేపు చెప్తాం దాని గురించి. మరణించిన ఆ యొక్క కర్రకు జీవం పోస్తూ ఉన్నారు. అంటే తను ఈ రోజున 12 మంది కాలు కడుగుతూ ఉన్నప్పుడు బహుశా తన యొక్క ప్రాణం తనను తాను ఏ విధంగా మరణించబోతున్నాడు రేపటి రోజున ధ్యానించుకుంటూ ఉంటున్నాడు. ప్రతి ఒక్కరి కాలు కడుగుతూ ఉన్నప్పుడు, ముద్దాడుతూ ఉన్నప్పుడు, వారి యొక్క కాళ్ళకు వందనాలు తెలియజేస్తూ ఉన్నప్పుడు స్తుతి ఆ యొక్క ప్రభు తనలో తాను ఎంత కుంగిపోయి ఉంటారో. అయ్యో రేపటి రోజున నేను పట్టుకునే ఈ కాళ్ళు, నేను కడిగే ఈ యొక్క బిడ్డలు, వీళ్ళ నుంచి నేను దూరం అయిపోతూ ఉన్నాను, నేను మరణించబోతూ ఉన్నాను, నేను ఈ యొక్క మెదట వీళ్ళకు కనిపించను అని చెప్పేసి ఆయన ఎంత కుంగిపోయి ఉంటారు మీరు ఒక్కసారిగా ఆలోచించండి. అవునా కాదా? బహుశా బయటికి కనిపించలేదు, కానీ తనలో తాను ఎంత కుంగిపోయి ఉంటాడు. బహుశా 3 సంవత్సరాలు, కొంచెమందితోటి ఇంకా ఎక్కువగా సంవత్సరాలు ఆయన ప్రయాణం చేశారు. అంతగా ప్రయాణం చేసి ఒకేసారిగా ఆయన జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉన్నాడు. ఇక మీదట నేను వీళ్ళతో ముందుకు సాగను, రేపటి రోజున నా యొక్క గడియ ఆసన్నమైనది, నేను దూరం అయిపోతాను. నన్ను ఎంతమంది తృణీకరిస్తారో తెలియదు. ఈ యొక్క 12 మందిలో ఎంతమంది నేను తెలియనంటానో కూడా తెలియదు. అవన్నీ కూడా ఆయన జ్ఞప్తికి వస్తూ ఉంటాయి. నేను కాలు గడిగే వీళ్ళలో ఒకడు రేపు ముద్దు పెట్టుకోబోతూ ఉన్నాడు. ఆ యొక్క ముద్దు ఎందుకు? నన్ను పట్టించడానికి, నన్ను తృణీకరించడానికి, నన్ను ఒక ఖైదీగా నిలబెట్టడానికి. అన్నీ ఆయన జ్ఞప్తికి వచ్చినప్పుడు బహుశా ఆయన ఏడుస్తూ ఉంటాడు, లోపల రోధిస్తూ ఉంటాడు. ప్రియమైన సహోదరి సర్వద్ర, ప్రభు మృత్యుంజయుడైన తీరుని ఇవి తెలియజేస్తూ ఉన్నాయి. ఈ యొక్క కాలు కడిగే విధానం ప్రభు రేపటి రోజున స్లీవ మీద మరణించి ఈస్టర్ రోజున మృత్యుంజయుడు అవుతూ ఉన్నాడా లేదా? రేపు స్లీవ మీద మరణిస్తూ ఉన్నాడు, సాయంత్రానికి లేదా రాత్రికి ఆయన తీసుకొని వెళ్ళి ఆ యొక్క సమాధిలో పెడుతూ ఉన్నాం. ఈస్టర్ నైట్ ఏమైతూ ఉన్నాడు? ఆయన ఆ యొక్క రాయిని బద్దలు కొట్టుకొని బయటకు వస్తూ ఉన్నాడు, మన కొరకు లేస్తూ ఉన్నాడు, మృత్యుంజయుడు అవుతూ ఉన్నాడు, మరణంపై విజయ కేతనాన్ని ఎగరవేస్తూ ఉన్నాడు. ఈ యొక్క కాలు కడిగే దాంట్లో ఏ విధంగా మనకు కనిపిస్తూ ఉంది? దీంట్లో నువ్వు చూడగలుగుతావా ఆ యొక్క ప్రభు లేచే విధానం? అవును ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ యొక్క కాలు కడిగే విధానంలోనే తనకు తాను, అంటే ఈ యొక్క లోకానికి మరణిస్తూ ఉన్నాడు, పవిత్రతకు ఆయన జీవం పోస్తూ ఉన్నాడు. నీవు ఇతరుల యొక్క కాలు కడిగినప్పుడు, ఇతరుల యొక్క సేవ చేసినప్పుడు, ఇతరులకు నువ్వు పరిచర్య చేసినప్పుడు ధ్యానించాల్సింది ఒక్కటే, నేను ఇక్కడ ఎవరైనా అవసరంలో ఉన్న వాళ్ళ కోసం సేవ చేస్తాను, ఇక్కడ ఎవరైనా అభాగ్యుల కోసం సేవ చేస్తూ ఉన్నాను, వాళ్ళకి ఏదైనా నేను ఒక మంచి పరిచర్య చేస్తూ ఉన్నాను అంటే నేను నిజంగా మరణించి మృత్యుంజయుడు అవుతూ ఉన్నాను. మానవ యొక్క లోకం యొక్క గర్వానికి, అహంకారానికి, లోకం యొక్క తీరుకు మరణిస్తూ ఉన్నాను. దైవ ప్రేమకు, దైవ చిహ్నానికి నేను మృత్యుంజయుడు అవుతూ ఉన్నాను, జీవం పోస్తూ ఉన్నాను చెప్పి ప్రభు పలుకుతూ ఉన్నారు. ఆ విధంగా ఈ యొక్క 7 కారణాలను మనం చూడాలని చెప్పేసి బిషప్ ఫుల్టన్షిన్ మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నాడు. నేను ప్రగాఢంగా నమ్ముతాను ఇవన్నీ కూడా ఈ యొక్క ఒక్క సాంగ్యంలో దాగి ఉన్నాయని ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇకపోతే ఈ రోజున ప్రభు మనందరి కోసం, చాలా సమయం లేదు కాబట్టి కొద్దిగా చెప్తాను, ఇంకా 2 ఉన్నాయి. ఏంటి? ఒకటి ఫస్ట్ది కాలు కడిగే సాంగ్యం, అంటే ఈ యొక్క పవిత్ర సాంగ్యం గురించి మనం క్లుప్తంగా తెలుసుకున్నాం. రెండవది యేసు ప్రభు మనందరి కొరకు ఈ యొక్క బలి పూజను ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాలు కడిగిన తర్వాత అప్పాన్ని, ద్రాక్ష రసాన్ని తీసుకొని దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి వందనాలు తెలియజేసి ఇక మీదట నా కొరకు మీరు నా యొక్క ప్రతినిధులుగా, నా తరపున, నా స్థానంలో ఉండి మీరు ఈ యొక్క దివ్యబలి పూజను సమర్పించమని కోరుతూ ఉన్నారు. యేసువా వందనం, యేసువా వందనం. ఎంత భాగ్యం, అవునా కదా?
దీనికంటే గొప్ప భాగ్యము ఏ గురువు కూడా లభించదు. నేను నిజంగా చెప్తూ ఉన్నాను. ఒక గురువుగా దివ్యబలి పూజ సమర్పించే సమయంలో నేను చెప్తూ ఉన్నాను, ఒక గురువుకి లభించే గొప్ప భాగ్యం ఏంటి అంటే ఆ యొక్క అప్పాని ద్రాక్ష రసాన్ని ఏ సిస్టర్ తయారు చేశారో, ఏ వర్కర్ తయారు చేశారు, ఎవరు తయారు చేశారో మాకు తెలియదు, ఏ ఫ్యాక్టరీలో తయారైందో తెలియదు ఆ యొక్క వైన్. కానీ నా చేతులలోకి వచ్చినప్పుడు అది పవిత్ర రక్తంగా మారుతూ ఉంది, పవిత్ర శరీరంగా మారుతూ ఉంది. నమ్ముతారా నమ్మరా? నమ్మకపోతే వెళ్ళిపోండి, నమ్మితేనే కూర్చోండి. అవునా కాదా? ఎందుకంటే అది సత్యము, అది దేవుని యొక్క విశిష్టమైన సత్యము. కాబట్టి ఇక్కడ ఉండాలి. చూడండి, ఒక పాపాత్ముడిని, ఒక అభాగ్యుడిని, నేను కానీ రంజిత్ కానీ, మాకంటే అభాగ్యులు ఎవరు కూడా ఉండకపోవచ్చు, కానీ మా చేతులలో, ఈ యొక్క పాపిష్టి చేతులలో ఆ యొక్క పవిత్ర అప్పము ద్రాక్ష రసము దేవుని యొక్క శరీరంగా రక్తంగా మారుతుందంటే ఎంత గొప్ప భాగ్యాన్ని మేము చేసుకుంటే ఆ యొక్క దేవుడు మాకు ఈ యొక్క వరాన్ని ఇచ్చాడు. ఈ రోజున ఈ యొక్క బలి పూజను మేము సమర్పిస్తున్నామంటే ఆ యొక్క దేవుని యొక్క ప్రతినిధులుగా, ఆ రోజున ఆ యొక్క 12 మంది శిష్యులు, ఆ తరువాత ఈ రోజు వరకు బిషప్పులు కానీ, పీఠాధిపతులు, గురువులు, ఇక మీదట వచ్చే గురువులు కూడా, గురుత్వాన్ని పొందే గురువులు కూడా, అభిషేకాన్ని పొందే గురువులు కూడా ఈ యొక్క దివ్య సప్రసాద సాంగ్యాన్ని స్థాపిస్తారు. రసాన్ని క్రీస్తు యొక్క రక్తముగా శరీరంగా మారుస్తూ ఉంటారు. అంటే దేవుడిచ్చిన భాగ్యం కాకపోతే ఏ గురువు కూడా ఆ యొక్క అదృష్టానికి నోచుకోలేరు. అది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఇకపోతే ప్రేమైన సహోదరి సహోదరులారా, కొద్ది మాటల్లో చివరి సాంగ్యం గురుత్వ స్థాపన. ఎప్పుడైతే ఈ యొక్క దివ్య బలి పూజ అనేది స్థాపించబడుతూ ఉందో, ఈ రోజున దివ్య బలి పూజ యొక్క యానివర్సరీ, అవునా కాదా? దివ్య బలి పూజ యొక్క పుట్టినరోజు జరుగుతూ ఉందా లేదా? మొదటి దివ్య బలి పూజ ఆ రోజున పెద్ద గురువారం రోజున యేసు ప్రభు స్థాపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి పెద్ద గురువారం రోజున దివ్య బలి పూజ యొక్క పుట్టినరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం, ప్రతిష్టను మనం జరుపుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఆ యొక్క ప్రతిష్ట రోజుని దీన్ని కొనసాగించాలి అంటే ఈ యొక్క గురువులకి ఏం కావాలి? అభిషేకం కావాలి అని ఆ యొక్క 12 మందిని ఆ యొక్క పాదాలు కడిగిన తర్వాత యేసు ప్రభు ఆశీర్వదించి, నా తర్వాత మీరు నా యొక్క ప్రతినిధులుగా ఈ యొక్క దైవ సాంగ్యాన్ని కొనసాగించమని ఆదేశిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఎవరైనా మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వాక్యం చదవండి అమ్మా. మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వాక్యము. ఇంకొకరు లేవీలకు రాసిన లేవి కాండం 8వ అధ్యాయము 6వ వాక్యం. మీరు నన్ను అనుసరింపుడు మేము మనుషులను పట్టు జాలరులుగా చేసేదను అని యేసు వారితో పలికెను. యోహాను సువార్త 13:23. తొందరగా అమ్మా, టైం లేదు మనకి. యోహాను సువార్త 13:23. శిష్యులతో యేసు ప్రేమించిన ఒకడు ఆయన వక్షస్థలమును ఆనుకుని కూర్చుండి ఉండెను. యేసు ఎవని గురించి ఈ మాట చెప్పెను అడుగుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు అట్లే యేసు వక్షస్థలమునకు వంగి ప్రభు అతడు ఎవడు అని ప్రశ్నించెను. చూడండి, యేసుప్రభుని ఏమని అడుగుతూ ఉన్నాడు? యేసుప్రభు యొక్క ఆదేశాన్ని ఇచ్చిన తర్వాత ఎవడైతే ఈ యొక్క అప్పాన్ని తీసుకొని ఈ యొక్క పాత్రలో ముంచి తింటాడో వాడు ఎవరన్నాడు? నన్ను పట్టించేవాడు అన్నాడు. అది వాళ్ళందరికీ కూడా కొద్దిగా అనుమానం వచ్చింది. అందుకోసమే యేసుప్రభుకి బాగా ప్రేమించిన యోహాను ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన వక్షస్థలానికి వంగి, ప్రభు ఎవడైనా, నిదానంగా చూడండి, మనకి ఫేవరెట్స్ ఉంటారు కదా కొంచెం మంది, ఆ విధంగా ఈయన కూడా కొద్దిగా ఫేవరెట్గా అనుకున్నాడేమో. యేసుప్రభుకి అందరి సమానమే, కానీ తాను ఊహించుకున్నాడు. అందుకోసమే యేసుప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కానీ ప్రేమైన సహోదరి సహోదరులారా, తనకిచ్చిన ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని ఆయన గుర్తించలేకపోయాడు. ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్త 13:3-5-8, యోహాను సువార్త 12:20-24 వీటన్నిటిలో కూడా మనకు కనిపిస్తూ ఉంది గురుత్వ స్థాపన అనేది ఎంత గొప్పగా మొదలైందో.
అదేవిధంగా దివ్య ప్రసాదన స్థాపన గురించి మనం చూడాలి అంటే వాక్యాల తర్వాత చదువుకోవచ్చు. మత్తయి సువార్త 26 నుంచి 28 వరకు, లూకా సువార్త 22:19, మార్కు సువార్త 14:21, యోహాను సువార్త 13:25 నుంచి 27 వరకు. ఈ యొక్క పాదాలు కడిగే సాంగ్యం గురించి కూడా బైబిల్లో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. కొన్ని రెఫరెన్స్లు మీకు చెప్తాను. 2 యోహాను సువార్త 13:34 నుంచి 35 వరకు, యోహాను సువార్త 13:12 నుంచి 15 వరకు ఈ యొక్క సాంగ్యాల గురించి మనకు క్లుప్తంగా తెలియజేయబడుతూ ఉంది. ప్రేమైన సహోదరి సహోదరు, ఇలాంటి యొక్క దివ్య సాంగ్యాలలో మనం భాగం పంచుకుంటూ ఉన్నాం. మొదటిది ఏంటి? యేసు ప్రభు 12 మంది యొక్క శిష్యులను కాలు కడుగుతూ ఉన్నప్పుడు మనకు 7 దైవ కార్యాలు గుర్తు రావాలి. యేసు ప్రభు పుట్టుక నుంచి మరణించే వరకు ఆ యొక్క పాదాలు కడిగి ఆ యొక్క సాంగ్యంలో మనకు కనబరుస్తూ ఉన్నారు. రెండవది, లోకములో గురువులు ఎవరమ్మా? పడితే చచ్చిపోయే వాళ్ళం మేము, కొద్దిగా ఎక్కువ బరువు ఉన్నాం. కానీ అవునా కాదా? కానీ లోకంలో ఏ గురువు కూడా పైనుంచి ఊడిపడ్డవాడు కాదు. తల్లి గర్భం నుంచి లోకానికి వచ్చిన వాడే. అంటే తల్లి గర్భంలో తను ఆ యొక్క ఏముంటుంది? తల్లి గర్భంలో మన యొక్క దైవ విశ్వాసం మనకేం నేర్పిస్తుంది? ఈ యొక్క లోకంలో జన్మించే ప్రతి ఒక్క బిడ్డ ఏ పాపంతో జన్మిస్తాడు? జన్మ పాపంతో జన్మిస్తాడు. ప్రతి ఒక్క గురువు కూడా ఆ యొక్క జన్మ పాపంతో జన్మిస్తున్నాడు, ఈ యొక్క లోకంలో జన్మిస్తున్నాడు. అంటే ప్రతి ఒక్క గురువు కూడా పాపంలో జన్మించిన వాడిని పుణ్యాత్మునిగా మార్చి దైవ సేవకు తనను తాను అభిషేకిస్తూ ఉన్నాడు. దైవ సేవకు తన యొక్క గొప్ప భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనం సమర్పించే ఈ యొక్క అప్పము ద్రాక్ష రసము మామూలు మనుషులు తయారు చేసింది. కానీ దానిని ఈ యొక్క బలి పూజలో పాపంలో జన్మించిన ఆ యొక్క గురువు పుణ్యాత్ముడిగా మారి దేవునికి అభిషేకం పొందిన తర్వాత ఆ యొక్క అప్పాని ద్రాక్ష రసాన్ని దేవునికి పైకి లేపి అర్పించినప్పుడు అవి మారిపోతూ ఉన్నాయి, రూపాంతరం చెందుతూ ఉన్నాయి. ఏ విధంగా అయితే ఈ యొక్క లోకంలో తల్లి గర్భం నుంచి జన్మించిన ఆ యొక్క గురువు దైవ బిడ్డగా మారుతున్నాడు, రూపాంతరం చెందుతూ ఉన్నాడు, ఆల్తుస్ క్రీస్ అంటే మరి యొక్క క్రీస్తుగా మారుతున్నాడు. అదే విధంగా మనం సమర్పించే ఈ యొక్క అప్పము ద్రాక్ష రసము మన కొరకు దేవుని యొక్క రక్తముగాను శరీరముగాను మారుతూ ఉన్నాయి. యేసువా వందనం, యేసువా వందనం. ఇది నమ్మాలి, ఇది నగ్న సత్యము. ఈ 3 కూడా ఈ రోజున మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క సాంగ్యాలలో భాగం పంచుకుంటూ ఉన్నాం. ఇక మీదట ఈ యొక్క సాంగ్యాలలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ యొక్క సాంగ్యాలు జరుగుతూ ఉన్నప్పుడు పవిత్రంగా ప్రార్థించండి. ప్రార్థించడమే కాదు, ప్రత్యేకంగా ఈ రోజున ఆ యొక్క 12 మంది శిష్యుల కొరకు, మరీ ముఖ్యంగా గురువుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. మీ యొక్క గురువు కొరకు, మీ యొక్క విచారణ గురువు కొరకు ఇంకా ఎక్కువగా ప్రార్థించండి. దైవ సేవలో, దైవ ప్రేమలో నిమగ్నమై దైవ బిడ్డగా జీవించే యోగ్యతను ప్రసాదించమని ప్రార్థించండి. మరీ ఎక్కువగా మన యొక్క సంఘం కొరకు ప్రార్థించండి. మన యొక్క దేవాలయంలో బలి పూజ జరుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క బలి పూజలో మన యొక్క సంఘస్థులందరికీ కూడా పవిత్రంగా పాల్గొనే యోగ్యతను ప్రసాదించమని ఆ దేవుని ప్రార్థించండి. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ప్రేమాగ్ని జ్వాలలను వెలుగించు మందరిలో, ప్రేమాగ్ని జ్వాలలను వెలుగించు మందరిలో, నాయాజ్ఞ ఇది చేయుడనుచును నేర్పిన ప్రేమతో చేయుడని మన్నించు మందరిని ప్రేమానురాగముతో, మన్నించు మందరిని ప్రేమానురాగముతో, మన్నింపబడను నీదు తప్పులు ప్రేమతో చేయుడని
నీ స్నేహితుని కొరకు ప్రాణంబునిచ్చినచో నీ స్నేహితుని కొరకు ప్రాణంబునిచ్చినచో ఆ ప్రేమ కన్న వేరే లేదని యేసువే నేర్పినారు. ప్రేమతో చేయుడని వీధేయులందరినీ నా స్నేహితులిచ్చగా వీధేయులందరినీ నా స్నేహితులిచ్చట ఏకదాసులని మేము పిలువననుచును యేసువే నేర్పినారు. ప్రేమతో చేయుడని దీనత్వము కలిగి జనసేవ చేసేను. దీనత్వము కలిగి జనసేవ చేసేను. నాయాజ్ఞ ఇదియే చేయుడనుచును యేసువే నేర్పినారు. ప్రేమతో చేయుడని నా తండ్రి ఆజ్ఞ ఇదే. యేసువే నేర్పినారు. ప్రేమతో చేయుడని చేయుడనుచును యేసువే నేర్పినారు. ప్రేమతో చేయుడని మన్నించు మందరిని ప్రేమానురాగముతో మన్నించు మందరిని ప్రేమానురాగముతో మన్నింపబడును నీదు తప్పులు యేసువే నేర్పినారు. ప్రేమతో చేయుడని నీ స్నేహితుని కొరకు ప్రాణంబునిచ్చినచో నీ స్నేహితుని కొరకు ప్రాణంబునిచ్చినచో. సహోదరి సహోదరులారా, నేను మీరు సమర్పించు ఈ బలి సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరునికి ఆమోదకరమైనట్లు ప్రార్థించుదము. మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర సభ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించరుగాక. ఓ ప్రభువా, ఈ దివ్య బలి సమర్పణ జరిగినప్పుడెల్లను మా రక్షణ కార్యము మరలా నెరవేరుచున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు నీ సహాయమును అందించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైన మన ప్రభు అయిన దేవునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుటము న్యాయం. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వాస్తవముగా నిత్య యాజకుడైన క్రీస్తు సంకేతాత్మకమైన శాశ్వత బలిని స్థాపించను. తనను తాను మొదట రక్షణ బలి వస్తువుగాను నీకు సమర్పించుకొని తన
బలిగా అర్పింపబడిన అతని దివ్య శరీరమును భుజించినప్పుడెల్లను మేము బలపడుచున్నాము. అతడు మా కొరకు దారబోసిన దివ్య రక్తమును పానము చేసినప్పుడెల్లను మేము శుద్ధి పొందుచున్నాము. కావున దూతలతో, అతి దూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతిగానము పాడుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతాన్ని నిన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మీరు దూరం దూరం బాగా దూరం ఉండాలి. కావున ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్ర కూటయి నీవి కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరిచి బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఈ మా కొరకు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగును కాక. అతడు స్లీవ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియున్నాము, మేము వేచియున్నాము. కనుక తండ్రి, క్రీస్తు శరీరమును ఉత్థానం స్మరించుచు జీవనమొసగి అప్పమును రక్షణ పాత్ర నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిబార మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనిచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకపరచుకునము. మా లియో జగద్గురువును, మా వరంగల్ మేత్రాసన పాలనాధికారి ఫాదర్ దుగ్గింపుడు విజయపాల్ గారిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ ఎంతో పరిపూర్ణ చేయము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకపరచుకునము.
వారిని నీ దివ్య ప్రకాశములకి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కడతలేగు మరియ మాతతోనూ, ఆమె భర్త పునిత జోజప్ప గారితోనూ, పునిత అపోస్తులతోనూ, పునిత అంతోని వారితోనూ, పునిత మదర్ తెరేసా గారితోనూ, పునిత జాన్ మరియా వియాన్ని గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన ప్రయాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరం కలిసి ఏక దేవుని స్తుతించుదాం. క్రీస్తు ద్వారా దివ్య బలి పూజ స్థాపన మొదటి రోజు. మొదటి దివ్య బలి పూజలో మొదటిసారిగా ఆ యొక్క ప్రభుని నేర్పిన ఆ యొక్క పరలోక ప్రార్థన ప్రార్థించబోతున్నా. ఈ రోజున మనం చేసే ఈ యొక్క పరలోక ప్రార్థన మన యొక్క జీవితాలకు వెలుగుగాను, అంధకారమయమైన మన యొక్క కుటుంబాలు వెలుగుమయం కావాలని, మన యొక్క బిడ్డల యొక్క జీవితాలు వృద్ధిలోకి రావాలని, మన యొక్క సంఘము ఇంకా ఎక్కువగా దైవ సంఘముగా అభివృద్ధి చెందాలని ప్రార్థించుదాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వల్ల మేము పాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష భాగ్యమందును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమం నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను అని నీ అపోస్తలులు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. ఈగమును జీవించి పరిపాలించడం ద్వారా ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును కాక. ఒకరికొకరము ప్రభు శాంతి సమాధానము తెలియచేయదము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడం ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడం ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడం ద్వారా మాకు శాంతి సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరి యొక్క దివ్య గొర్రె పిల్ల. ఇదిగో ఆ యొక్క కడరాత్రి భోజనం రోజున మన కొరకు సమర్పించబడిన ఆ యొక్క క్రీస్తు ప్రభు యొక్క రక్త శరీరాలు. ఈ యొక్క విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రవేశించక నేను పాత్రాలు కాను, అయినా మీరు ఒక మాట పలికిన నా ఆత్మ ఆరోగ్యం పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవనం ప్రసాదించును గాక. ఆమేన్. జీవం పొంది రక్షణ పొంది జీవించండి, ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని
సత్యం నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం మృత్యుంజయుని పరమ పవిత్ర శరీర రక్తాలు మృత్యుంజయుని పరమ పవిత్ర శరీర రక్తాలు స్వీకరించి సేద నుండి శాంతిని పొందండి స్వీకరించి సేద నుండి శాంతిని పొందండి ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం సిలువలో మరణించి సమాధిని గెలిచి సజీవుడై లేచిన ప్రభుని ప్రసాదం సిలువలో మరణించి సమాధిని గెలిచి సజీవుడై లేచిన ప్రభుని ప్రసాదం లోక రక్షకుని పరమ పవిత్ర శరీర రక్తాలు లోక రక్షకుని పరమ పవిత్ర శరీర రక్తాలు స్వీకరించి సేవనుంది శాంతిని పొందండి స్వీకరించి సేవనుంది శాంతిని పొందండి ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం సలసిన జనులకు కృషించుచున్న ఆత్మలకు శాంతి ప్రేమను వసగిదనన్న ప్రభుని ప్రసాదం అలసి సొలసిన జనులకు కృషించుచున్న ఆత్మలకు శాంతి ప్రేమను వసగిదనన్న ప్రభుని ప్రసాదం. సర్వేశ్వర నీ కుమారుని కడపటి భోజనమును స్మరించుకొనుచు ఆ భోజనం ద్వారా నూతన జీవనం పొందుచున్నాము క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. దివ్య సత్ప్రసాదంలో నేను చూస్తున్నట్టు దివ్య యేసుని మనము మనసారా మన హృదయాలలోకి ఆహ్వానించుకుంటూ ఆ దేవాది దేవుడు తన యొక్క రక్షణ ప్రణాళికలో మరి మనందరినీ కూడా భాగస్వామ్యంగా చేసి ఉన్నందుకు వేలాది స్తోత్రం తెలియజేసుకుంటూ ఉన్నాం. గడిచినటువంటి రోజులన్నీ కూడా ప్రభు మనందరినీ అతని ఆధీనంలో ఉంచుకొని ఎటువంటి ఆటంకములైనా కానీ ఎదుర్కొనే శక్తిని మనకిచ్చి ఉన్నారు.
రాబో రోజులన్నీ కూడా ఆ ప్రభువు ఇంకా ఎక్కువగా మనల్ని దీవించాలని, మన కుటుంబాలను దీవించాలని, మరీ ముఖ్యంగా మనకి ఎవరైతే ఈ యొక్క విచారణలో గురువులుగా పనిచేస్తూ ఉన్నారో, విచారణ గురువులుగా మరి వారందరినీ దేవుడు దీవించి ఆస్వాదించాలని మన మేత్రాసనమును మరియు తిరుసభలో ఉన్న ప్రతి గురువును మనం అర్పించుకుంటూ ఉందాం. మరి ఈ రోజున దివ్య బలి పూజను సమర్పించినటువంటి ఫాదర్ ప్రభాకర్ గారిని, మరి ముఖ్యంగా వారి యొక్క పని చేస్తున్నటువంటి స్థలమును దీవించమని, అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకొంటూ 16వ తారీఖున జరగబోయేటువంటి ఆ యొక్క స్కూల్ ఓపెనింగ్ని దేవుడు దీవించి హేరాళముగా ఆశీర్వదించి ఇంకా ఎక్కువగా అక్కడ విద్యని ఇతరులకు అందించేటువంటి గొప్పనైనటువంటి శక్తిని వారికి ప్రసాదించమని ప్రార్థన చేసుకుంటూ ఉందాం. మరణించినటువంటి గురువులందరి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా ఏదైనా తప్పిదం చేస్తూ ఉన్నట్లయితే మనము దివ్య ప్రసాదానికి వ్యతిరేకంగా, దివ్య బలి పూజకు వ్యతిరేకంగా, నిండైన దివ్య బలి పూజలో మనం పాల్గొనకుండా ఉన్నట్టయితే క్షమించమని వేడుకుంటూ, మరియు గురువులకు వ్యతిరేకంగా ఏదైనా తప్పిదం చేసి ఉన్నట్టయితే, మఠవాసులకు వ్యతిరేకంగా ఏదైనా తప్పిదం చేసి ఉన్నట్టయితే క్షమించమని, మరి సాటి మానవుని క్షమించకుండా మనం ఉన్నటువంటి సందర్భాలను గుర్తు తెచ్చుకొని క్షమించమని వేడుకుంటూ, ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున మనల్ని మనం అర్పించుకుంటూ, మరి ఆ క్రీస్తు ప్రభువుతో పాటు మనము కూడా నూతనత్వంతోని ఆ ప్రభువులో ముందుకెళ్తూ ఆ ప్రభు యొక్క ఉత్థానానికి సిద్ధపడి జీవించే కృపను ప్రసాదించమని, బలమును ప్రసాదించమని మనందరం కూడా ప్రార్థన చేసుకుంటూ ఉందాం. ఈ మనవులను మన ఆదరణ యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి.